మా మమ్మీని తర్వాత పులిహోర చేయమన్నామండి, చేయలేదండి. ఇప్పుడు నైట్కి చూసింది కదండి, బాగుంది, సూపర్గా ఉంది అండి. పులిహోర ఆలుకాలి భలే ఉంది అండి. మీరు కావాలంటే ట్రై చేయండి. హాయ్ అండి, ఇప్పుడు చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి. మా స్టైల్లో అలా చూపిస్తాను రండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఒక గ్లాస్ బియ్యాన్ని అన్నంలా వండుకుంటున్నాం. మా పిల్లలు లెమన్ రైస్ కన్నా ఈ చింతపండు పులిహోర బాగా ఇష్టంగా తింటారండి. ఎవరైనా పుల్లగా ఉంటుంది కదండి, తింటారు, బాగా టేస్ట్గా ఉంటుంది కదా పులిహోర. చింతపండు పులిహోర అంటే చాలా వరకు అందరికీ ఇష్టం ఉంటుందండి. చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి 3 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, 2 ఎండుమిరపకాయలు, ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి, ఒక నిమ్మకాయ, కరివేపాకు. మా పిల్లలు మార్నింగ్ ఇదిగోండి పోపులు, పల్లీలు. మా పిల్లలు మార్నింగ్ చేయమన్నారండి, అందుకే వాళ్ళ కోసం చింతపండు పులిహోర చేస్తున్నాను. ఇదిగోండి, చింతపండులో మగ్గు మాత్రం తీసుకొని ఉప్పంతా తీసుకోవాలండి, ఎక్కడా లేకుండా తీసుకోవాలి. ఇవన్నీ మగ్గు ప్రిపేర్ అయిపోయింది మనకి. చూడండి ఎలాగంది. తర్వాత అన్నం పచ్చుకున్నాం కదండి, అన్నం తీసుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళెంలో. ఇలా చేస్తే అన్నం ఒకవేళ ఉంచేయాలనుకున్నా కొద్దిగా అన్నం ఉంచి వచ్చండి. అదే అన్నంలో పసుపు వేసుకుంటే తర్వాత తీయలేం కదా, అందుకనే ఇలా చేసుకుంటే ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు తినచ్చు. ఇవన్నీ అన్నంలో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పోగులు, పల్లీలు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే పల్లీలు వేపినట్టు ఉంటాయి, ఇలా మగ్గు వేసుకుంటాం కదండి, ఉడికినట్టు కూడా ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటాయి. అందుకని ఇలా ఒకసారి తయారు చేయండి, చూడండి ఎలా ఉంటుంది, మీకే తెలుస్తుంది అండి. పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. చింతపండు మొక్క ఉంది కదా, ఇది వేసుకోవాలండి. కొద్దిగా ఆకు కూడా కొద్దిగా రైట్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు మొగ్గలో కొద్దిగా ఆకు వేసుకోవాలి. పల్లీలు ఉడుకుతాయండి, బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు ఇట్లా చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు, అందుకని నేను ఇప్పుడు ఎలా చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి, చూడండి ఎలా వచ్చింది ఫైనల్గా. ఇలా వచ్చినప్పుడు అన్నంలో వేసుకోవాలండి. ఆయిల్ పైకి అయిన తర్వాత అన్నంలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. లైట్గా చిన్న నిమ్మకాయ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి. చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి, ఈ వీడియోలో అది స్కిప్ అయిపోయింది. బాగుంటుంది, చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల కూడా టేస్ట్గా ఉంటుంది. చూడండి మొత్తం ఎలా కలిపేసుకోవాలండి. ఫైనల్గా పులిహోర చూడండి ఎలా రెడీ అవుతుంది, ఎలా కలుపుతున్న కొద్దీ మొత్తం బాగా కలుపుకోవాలండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఇక ఫైనల్గా అయితే పులిహార ఎలాగా ప్రిపేర్ అయ్యిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇదిగోండి ఆలు కర్రీ అండ్ పులిహార ఎలా ఉందో చెప్పండి. ఆలు అండ్ పులిహార సూపర్గా ఉందండి. హరి ఎలాగుంది పులిహార?